పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే నీ చిన్నప్పటి నుంచి జర్నీ చాలా ఇన్స్పైరబుల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఇండస్ట్రీ. సో ఈ సినిమాలో అంత చిన్న అమ్మాయితో సారీ వెన్ కంపేర్ టు సీనియారిటీ బట్టి చెప్తున్నాను, నీతో కంపేర్ చేస్తే తను కొత్త కదా, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కొత్తగా రావాలనుకుంటున్న యాక్ట్రెసెస్ కి నీ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఇచ్చేది ఏం కాదండి, ఎందుకంటే కొత్తగా వచ్చినా మాకు ఎప్పుడు సెట్ లో కొత్తగా అనిపించలేదు. అంటే మాకు వన్ ఆఫ్ ద సీన్ లో ఒక 4 pages డైలాగ్ ఉందన్నమాట. 4 pages డైలాగ్ కొంచెం ఫస్ట్ టైం కదా, టెన్షన్ పడుతుంది, అందరూ ఉంటారు కదా, కొంచెం ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి డైరెక్టర్ సార్ మేము అనుకున్నాం, కానీ మేము షాక్ అయ్యామన్నమాట. ఆ అమ్మాయి చెప్పే దాంట్లో నేను నా డైలాగ్ ఆపేశాను అనమాట. అంటే తన డైలాగ్ అంతా కంప్లీట్ అయ్యాక నేను డైలాగ్ చెప్పిన తర్వాత కట్ చెప్తారు సార్, కానీ నా డైలాగ్ నేను ఆపేశాను. ఎందుకంటే తనంత నీట్, అంటే ఎమోషన్ క్యారీ చేస్తా డైలాగ్ కరెక్ట్ గా చెప్పడం అనేది చాలా కష్టం. అంటే ఫస్ట్ టేక్ లో చేసేయడమే, ఫస్ట్ మూవీలో చేయడం అనేది చాలా కష్టము, కానీ అమ్మాయి చేసేసరికి నేను షాక్ అయ్యాను. సో తను చిన్నపిల్ల అయితే కాదు భయ్య, చాలా ఎక్స్పీరియన్స్ గానే చేసింది నాకు సినిమా మొత్తము. నంద్యాల ప్రసాద్ గారు ప్లాన్ చేయించి మొత్తం నేర్పించారు. సో ఎంత నేర్పించినా నేర్చుకోవాలనేది ఉండాలి కాబట్టి తనకి అది ఉంది కాబట్టి డెఫినెట్లీ తను ఇంకా ఇంకొక 10 సినిమాలు తప్పకుండా చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ కొత్తగా వచ్చిన సో ఇంకెన్ని చేయగలిగితే అన్ని చేస్తారు. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఇండస్ట్రీ ఎప్పుడు వెల్కమింగ్ గానే ఉంటుంది, బయట చెప్పేది ఏది నమ్మకండి. ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ వచ్చి సినిమాల్లో వర్క్ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి సినిమాల్లో వర్క్ చేయండి. హీరోగా అయినా, హీరోయిన్ గా అయినా, రైటర్ గా అయినా, డైరెక్టర్ సార్ గా అయినా, ఎవరిగా అయినా. అంతే. మీకంటే బెటర్ పర్ఫార్మరా? అంతే కదా. అంటే మీకు స్క్రీన్ లో ఎలా అనిపించింది, మీకేమనిపించింది, ఎవరు బాగా చేశారు అనిపించింది? అమ్మాయి నచ్చుతుంది కదా ఓకే, అమ్మాయి అంటే నాకు యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసి సడన్ గా చూసి షాక్ అయ్యాను రొమాన్స్ చేస్తుంటే. ఓకే, ఆ అమ్మాయి చూడగానే కొంచెం కొత్త ఎమర్జింగ్ యాక్ట్రెస్ వచ్చిందేమో అనుకున్నాను. ఓకే, నన్ను చూసేసరికి నా పాత ఇది ఉండేసరికి కొంచెం ఇలా చేసాడేంటి అనిపించి ఉండొచ్చు, కానీ తను ఫస్ట్ చేయడం వల్ల కనెక్ట్ అయ్యాడు. మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లేదు, చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. అబ్బాయి కనెక్ట్ అవుతారండి, అబ్బాయిలు అందరూ అమ్మాయికి కనెక్ట్ అవుతారు, అందుకే హిట్ చెప్పండి సినిమా. మీరెవరికి కనెక్ట్ అయ్యారు? మీరెవరికి కనెక్ట్ అయ్యారు? ఇదేనండి, నేను మామూలుగా ప్రొడ్యూసర్ కనెక్ట్ అయ్యానండి, ఎందుకంటే ఒక కష్టపడి తీస్తారు కదా సినిమా, డబ్బులు ఎక్కువ పెట్టారు కాబట్టి ఆయన కనెక్ట్ అయిపోయింది. ఓకే సార్.